తిరుమల లడ్డు వ్యవహారంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుతో కూటమి ప్రభుత్వం బొక్కబోర్లా పడిందన్నారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటో చంద్రబాబు త్వరలో చూస్తారన్నారు. ఇప్పటికైనా దేవదేవుడి విషయంలో రాజకీయాలు మానుకోవాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి అందిస్తారు. కలియుగ దేవదేవుడు విషయంలో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి నోట్లో విలక్కాయ పడ్డట్టుగా ఉంది సిబిఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్నటువంటి కుట్ర వాళ్ళకి వాళ్ళ బెడిసికొట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరావుతో పాటు సీనియర్ నేతలు బ్రహ్మానంద రెడ్డి అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే కూటమి ప్రభుత్వం మొదట గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కుట్రకు తెరలేపింది లడ్డు వ్యవహారం, ఇప్పుడు చూస్తే దాన్ని మొత్తం రివర్స్ కొట్టినట్టుంది. అయినా సరే మీడియాలో కథనాలు మాత్రం ఆపడం లేదు. ఎలా చూస్తారు ఎల్లో మీడియాలో? వాళ్ళకి అన్నీ తెలుసు, జంతు కొవ్వు కలవదని తెలుసు. వాళ్ళకి ఏదైనా కల్తీ జరిగితే డాల్డా కలుపుతారు. డాల్డా అంటే పామ్ ఆయిల్ నుంచి తీసేది డాల్డా. అంతే తప్ప వాళ్ళకి తెలిసి కూడా దేవుణ్ణి అడ్డం పెట్టి మనుషుల మనోభావాలతో సంబంధం లేకుండా, భక్తి లేక, భయం లేక దేవుడు అంటే వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి వెంకటేశ్వర స్వామి వాళ్ళని శిక్షిస్తాడు. ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ నోర్లు పెద్దవి కాబట్టి, వాళ్ళకు 2 పత్రికలు ఉన్నాయి కాబట్టి, టీవీలు ఉన్నాయి కాబట్టి జనాలని భయపెట్టి, అంటే ప్రసాదం తినేవాళ్ళని భక్తులను కూడా భయపెట్టి అంత దుష్ప్రచారం చేశారు. వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వాళ్ళని చూస్తూ ఊరుకోడు. ఇంకో విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశాడని చెప్పి అబద్ధం మాట్లాడారు. అదే రాజశేఖర రెడ్డి గారు జీవిత సహ చూపించాడు కదా. 1970లో 2 కొండలు చేస్తే దాన్ని కాదని ఆయన టైంలోనే కదా 7 కొండలు చేసింది. చంద్రబాబు నాయుడు చేసిన, జగన్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలులన్నింటినీ అబద్ధాలు చెప్పి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా చెప్పినట్టు చెప్పి అన్ని తన ఖాతాలు వేసుకోవడానికి ఇంత దొంగోడిని, ఈ దురదృష్టం ఈ రాష్ట్ర చరిత్రలో అటువంటి నాయకుడు మనకి ఈ తరంలో ఉండటం ప్రజలు చేసుకున్న దురదృష్టం ఇది. ఇక దేవుడే వీళ్ళని శిక్షించాలి. ఉన్నటువంటి ఏజెన్సీ ఏదైతుందో సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ ఇప్పటికీ సిట్ గురించే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. అదే ఇప్పుడు వీళ్ళంటే సిట్ అంటే వీళ్ళు గుమస్తాలు కదా, వీళ్ళు వేసినట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా రాస్తారు, ఎవరినైనా కొట్టి రాపిస్తారు. సిబిఐ కదా ఈ దేశంలో అత్యున్నత, ఎవరైనా సిబిఐ అంటాం, లేకపోతే జ్యుడిషియల్ అంటాం. సిబిఐని కోర్టు అపాయింట్ చేసింది, సిబిఐ చెప్పింది కదా తేల్చి. అయినప్పటికీ వీళ్ళు పేపర్లో రాయటువంటి ఎంత సాహసంతో కూడిందో వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే కోర్టులన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు. రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ గారిని చూస్తే మాత్రం వాళ్ళకి భయం. వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ప్రజలు ఎప్పుడు వీళ్ళ నిజం తెలుసుకుంటారని భయం. అందుకని నిత్యం ఆ పేపర్లు అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తూ ఉన్నారు, అర్థమవుతూ ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అర్థమవుతుంది, మెడికల్ కాలేజీలు అమ్ముకుంటుంది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవుతునేసరికి ఇంకా ఇట్లాంటి వాళ్ళకి పేపర్లలో వార్తలు లేక ఇట్లాంటి చెడు మాటలు రాస్తా ఈ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ప్రజలు మాత్రం తిరస్కరిస్తారు. కుట్రలో భాగంగానే వాళ్ళ తిరుపతి లడ్డుని తెరమీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అత్యున్నతమైన ఏజెన్సీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా అనవసరమైన ప్రాపగండను ఆపాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి, లేదంటే ప్రజల్లో పాల్సన అవుతారని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వీడియో కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.